విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని ఎంఆర్ లాడ్జ్ ఎదురుగా ముగ్గురు వ్యక్తులు ట్రాలీ సూట్ కేసులను త్రోసుకుంటూ వస్తుండగా విజయనగరం 1వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 30 కిలోల గంజాయిని సీజ్ చేసినట్టుగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎం శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. మా వన్ టౌన్ సిఐ చౌదరి గారికి రాబడిన సమాచారం మేరకు మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారు చౌదరి గారు, ఎస్ఐ రామ్ గణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు సూర్య, ఈ తర్వాత టాస్క్ ఫోర్స్ సిఏ గారు బంగారు బాబు గారు వీళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ని నడుపుకొని వస్తున్నారు. ఆ అనుమానం మీద మా సిఏ గారు, సిఎస్డిటి గారు, ఇద్దరు బిఆర్ వాళ్ళు ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని అడిగితే భువనేశ్వర్లో ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. ట్రైన్ మళ్ళీ మారడానికి ఇక్కడ దిగి బయట భోజనం ఏదో చేయడానికి వచ్చారు. ఆ టైంలో మాకు దొరికారు. అసలు యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పేర్లు ఏంటంటే పితంబరం నాగ్ అతను, చంద్రకిరణ్ ఒకటి, తర్వాత ప్రదీప్ నాయక్. ఈ పితంబర్ నాగు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కలహాండి డిస్ట్రిక్ట్, ఉచ్చల విలేజ్, కలహాండి డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందిన వాళ్ళు. ఇందులో ఎవరైతే గంజా అమ్మారో జైదర్ అన్నతను ఇంకా దొరకలేదు. ఇతని దగ్గర వీళ్ళు 1,50,000 రూపాయలకి కొన్నారు. అది కొని హైదరాబాద్లో అమ్ముదామని వాళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే కన్జ్యూమ్ చేస్తారు, అన్నీ కూడా ఉన్నాయి. ఈ పితంబర్ నాగ్ మీద ఒరిస్సాలో జిఆర్పి వాళ్ళు పెట్టిన కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సమస్యలో దొరికిన ఈ 30 కేజీల గంజాయి, తర్వాత 6 సెల్ ఫోన్లు, 4,000 రూపాయలు క్యాష్ ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కోర్టులో పెడతాం. ఆ చౌదరి సిఏ గారికి, రామ్ గణేష్ ఎస్ఐ గారికి, అలాగే కానిస్టేబుల్ శ్రీనివాస్ గారికి, సూర్య గారికి మా ఎస్పీ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది.